కల్తీ నెయ్యి అని అంటే ఎంతో కొంత అందులో నెయ్యి ఉంది, కానీ కల్తీ జరిగింది అని అర్థం. అసలు నెయ్యే కాదురా బాబు అని అంటే అసలు ఇంకా కల్తీ ఎక్కడిది అని అంటారేంద్రా వైఎస్ఆర్సీపీ నాయకులు. అలా తెలివి ఏంది? అసలు నెయ్యే లేదు ఆ లడ్డూలో అని అంటే మరి మొత్తం దేనితో తయారైనట్టు? మొత్తం కల్తే కదా. ఆ చెత్త రసాయనాలు, ఆ చెత్త కల్తీ అన్నీ కలిపి లడ్డు తయారు చేసినట్టు కదా. లడ్డు తయారు కావాలంటే మెయిన్గా కావాల్సింది ఏంది? నెయ్యి. అసలు అందులో నెయ్యే లేదురా బాయ్ అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అని అంటే మరి మీరు ఏం పెట్టి తయారు చేసిర్రా బాయ్? నెయ్యే లేదు కాబట్టి అసలు కల్తీ జరగలేదు అని చెప్పేసి అసలు వాళ్ళకేమైనా తలకాయ ఉందా? వాళ్ళ చెత్త తెలివితేటలకు ఇది ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు ఇంకా, అంతే కదా. దీన్ని సిబిఐ ఇచ్చిన ఆ రిపోర్టుని వైసీపీ వాళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారు? అసలు నెయ్యి అనేది కల్తీ జరగలేదు, లడ్డూలో అసలు కల్తీ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, వీళ్ళు చెప్పుకుంటున్నది ఏంది? సిబిఐ ఇచ్చిన రిపోర్టు మరి వాళ్ళకి అర్థం కాలేదా? ఒకవేళ అర్థమైనా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే మరి జనాల్లో ఇంకా బ్యాడ్ అవుతామని చెప్పేసి రాజకీయం చేస్తున్నారా? సరే, అది రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు రాజకీయమే చేస్తారు. తప్పును తప్పు అని క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా అగో తప్పు కాదట, అసలు వాడనే లేదట. మరి వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఉందో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, నెయ్యి లేకుండా మీరు లడ్డు ఎట్లా తయారు చేశారు? ఎప్పుడైతే ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనుకుందో అప్పుడు వెంటనే అంబటి రంగంలోకి దిగిపోయి ఆ ఫ్లెక్సీలు అనేది నేను చింపేస్తా అని చెప్పేసి వచ్చిండు. అక్కడ జరిగిన వాగ్వాదంలో చంద్రబాబు నాయుడుని మరి కావాలని ప్లానింగ్ ప్రకారం టార్గెట్ చేసి ఇది ఒక రాజకీయం చేయాలి, ఆ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అరవ శ్రీధర్ టాపిక్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడిని తిట్టి ఒక విషయం మీద చర్చ జరుగుతుంది ఒక 4-5 రోజులుగా. ఆ విషయం ఏంది? ఆ వీణ అనే అమ్మాయి ఈ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టాపిక్లో చాలా తల మునకలైపోయింది సోషల్ మీడియా మొత్తం. 2 రాష్ట్రాలు కూడా ఆ విషయంలో బాగా చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అటు తిరిగి ఇటు తిరిగి అది వైసీపీ పార్టీకే ముప్పుగా పరిణమించినట్టుగా చాలామందికి అర్థమైపోయింది. కాకపోతే వాళ్ళకు త్వరగా అర్థమైపోయింది వైసీపీ నాయకులకి, ఆహా ఇది మనకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టున్నారు. అందులో భాగంగా వెంటనే రంగంలోకి దిగిపోయిండు అంబటి. దిగిపోయి అనవసరంగా అక్కడ చంద్రబాబు గారిని అనాల్సిన అవసరం ఏముంది? ఆ వ్యాఖ్యలేంది? మాజీ మంత్రిగా ఒక ముఖ్యమంత్రిని అట్లా అనొచ్చా? ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు లేదు? అయితే కావాలని అని ఉండాల. కావాలని అంటే ఇప్పుడు అంబటి మీద దాడికి వెళ్ళిపోతారు, తర్వాత అరెస్ట్ అవ్వడము, అరెస్ట్ అయిన తర్వాత కోర్టు, తర్వాత బెయిల్ వస్తుందా రాదా, ఆయనను పరామర్శించడాలు, ఇవన్నీ రాజకీయం మొత్తం ఒక్కసారిగా ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ టాపిక్ అనేది సైడ్ అయిపోతుంది. అదే అలా కావాలి. వాళ్ళు చేస్తున్న రాజకీయం నిజంగా అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. అలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయాలి అని అంటే అది ఈ వైసీపీ బ్యాచే చేయగలుగుతారు. వాళ్ళు చేస్తున్న రాజకీయం ముందు ఇటు టీడీపీ రాజకీయం పనికొస్తలేదు, ఇటు జనసేన చేసే రాజకీయం కూడా పనికి రావట్లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వచ్చి ప్రతిదాన్ని నేనే అడిగితే మరి మీరేం చేస్తున్నారు? ప్రతిదాన్ని నేనే అడగాలి, నేనే ప్రశ్నించాలి అని అంటే మరి మీరు కూడా ఉన్నారు కదా, మీరెందుకున్నట్టు అని చెప్పేసి తన ఎమ్మెల్యేలతోటి ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరికీ కొంచెం ఒక చిన్నపాటి క్లాస్ పీకాల్సి వచ్చింది అని అంటే గమనించండి. ఇక్కడ అంబటి అరెస్ట్ అయిందో లేదో ప్రతి ఒక్కరు అక్కడ జోగి, అక్కడ పేర్ని, అక్కడ పిఠాపురంలో పెద్ద ఆయన ఎవరు ముద్రగడ పద్మనాభ రెడ్డి, కాపు అయిపోయింది ఇంకా రెడ్డి ఆయనను. సో అది ఎట్లా సాధ్యమవుతుందో తెలియదు కానీ ఆయన మార్చుకున్నాడు అట్లా. ఇక ఆయన కూడా రంగంలోకి దిగి చంద్రబాబుకి ఒక లేఖ రాసి వెరైటీగా మామూలు రాజకీయం చేయట్లేదు వీళ్ళు. అతన్ని పరామర్శించడాలు, అక్కడ కొడుతున్నారని చెప్పేసి ఏదో మొత్తానికి రాష్ట్ర ప్రజల దృష్టి మాత్రం మార్చిండ్రు. ఏ టాపిక్ నుంచి? అరవ శ్రీధరు ఆ టాపిక్ నుంచి మొత్తం డైవర్ట్ అయిపోయింది. నిజంగా ఈ విషయంలో వైసీపీ మాత్రం ఖచ్చితంగా విన్ అయిందని చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళదే వినబడుతుంది న్యూస్ అంతా. వాళ్ళు ఎట్లా చేసుకున్నారు అని అంటే వాళ్ళు చేసింది తప్పు. ఫస్ట్ మీరు చేసిన తప్పుని మేము ప్రజలకు ఇదిగో వీళ్ళు తప్పు చేశారు అని చూపించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే లేదు అని చెప్పేసి దాన్ని మొత్తం అని చెప్పేసి తుప్పుల మొప్పలు అన్నట్టు నడమల దూరి ఆగమాగం చేసి ఆ జనాలకు ఆ ఇష్యూ అనేది చేరకుండా చేయడంలో
వైసీపీ విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళే పై చేయిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది సాధించారు. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కడు మీడియా ముందుకు రావాలి, అంబటిని అక్రమంగా అరెస్ట్ చేశారని, గతంలో మీ నుంచి ఇట్లాంటి తిట్లు రాలేవా, ఇది ప్రజాస్వామ్యమేనా, ఇట్లయితే ఎట్లా, మరి మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లనే చేస్తే ఎట్లుంటుంది, ఆ కాపు కులస్తులను కావాలనే ఇట్లా తొక్కేస్తున్నారని సడన్గా అంబటి కాపు అయిపోయాడు. ఇన్ని సంవత్సరాలు మరి ఎక్కడ అయినది కాపు కాపు అని చెప్పేసి వినవలేదు. కానీ ఇక్కడ కాపు కులస్తులను కూడా ఎంటర్ చేసి ఆ కాపు వర్గానికి చెందిన ఆ నరేంద్ర అనేట ఆయనతోటి కూడా ప్రెస్ మీట్ పెట్టించారు. సజ్జల రామకృష్ణ ఆయనతోటి అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చేసిండు. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ కూడా వచ్చి ఆయన ఒక మీడియా బయట ఇచ్చేసిండు. ఎవరు వీలైతే వాళ్ళు రావాలి, మాట్లాడాలి. కానీ మరి టీడీపీ నుంచి ఏది అట్లాంటి మాటలు, జనసేన నుంచి ఏది రివర్స్ కౌంటర్ లేదు, ఎక్కడ లేవు వాయిస్లు. ఎంతసేపు వాళ్ళు మాట్లాడేదే వినడం తప్ప వీళ్ళ సైడ్ నుంచి అరే బాబు మీరు ఈ తప్పు చేసినారు, మీరు ఈ తప్పు చేసిరు కాబట్టి మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే అనవసరంగా మీరు రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ తప్పును తప్పుగా ఒప్పుకోకుండా జనాలకు రీచ్ అవ్వకుండా మీరు అడ్డగోలు రాజకీయం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అందులో భాగంగా విషయం మొత్తం డైవర్ట్ అయిపోవాలా, ఆ కల్తీ లడ్డు నుంచి ఈ వీణవాణి అనే అమ్మాయి ఇష్యూ గురించి కంప్లీట్గా డైవర్ట్ అయిపోవాలా జనాలు అని చెప్పేసి మీరు కావాలని ఆయనతోటి తిట్టించి, ఆయన కావాలని అరెస్ట్ అయ్యి, దాన్ని కావాలని చెప్పేసి పరామర్శల పేరు మీద పరామర్శించి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీరు చేసింది తప్పు. అక్కడ ఆమెతోటి రాజకీయం చేయాలనుకోవడం తప్పు, లడ్డూని కల్తీ చేయడం తప్పు. ఆ విషయాన్ని జనాలకు తీసుకెళ్తుంటే మాత్రం మీకు ఇప్పుడు ఎక్కడో కాలిపోతుంది. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే భరించలేకపోతున్నారు. జనాలకు అది రీచ్ కావద్దు అంతే. వాళ్ళ లక్ష్యం అది, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. సో ఈ విషయంలో చంద్రబాబు కూడా మౌనంగా ఉండకుండా ఒకసారి మీడియాకి అరే బాబు మీరు ఏం చేస్తున్నారు రాబాయ్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను కానీ తన మంత్రులతోటి కానీ చెప్పించవచ్చు. రివర్స్ కౌంటర్ ఇప్పించాలా? ఇంత హడావిడి జరుగుతుంటే మరి జనసేన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏది రెస్పాన్స్ లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయంలో అంతో ఎంతో వైసీపీ రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయంలో ఈ టీడీపీ జనసేన రాజకీయాలు మాత్రం కాస్త వెనకబడే ఉంది అని చెప్పొచ్చు. పనికి మాలిన రాజకీయాలు. అప్పుడు ఎందుకు తప్పు చేయాలా? ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇన్ని అవస్థలు ఎందుకు పడాలా? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు అవసరమా మన దేశంలో, మన ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగంలో? జనాలు కొంచెం ఆలోచించాలి. రాష్ట్రంలో ఏదో ఒక హడావిడి 4 రోజులు ఒక టాపిక్ రాగానే దాని గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత ఇంకొక టాపిక్ రాగానే దాని గురించి 4 రోజులు మాట్లాడుకొని ఇది వదిలేసి, మళ్ళీ ఇంకో టాపిక్ రాగానే ఆ పాతది వదిలేసి కొత్త టాపిక్ మీద 4 రోజులు డిస్కషన్ పెట్టడం కాదు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆ ఇష్యూ జరిగింది, దాని చివరి దశ ఏమైంది, ఎవరు తప్పు ఎవరు ఒప్పు తేలకుండానే ఇంకొక విషయం వస్తే ఇది కావాలని డైవర్ట్ చేసిండ్రా ఏంటి? ఒక కంక్లూజన్ అనేది లేకుండా ఇంకొక విషయం మీదకి ఇలా రాష్ట్రం మొత్తం చర్చ నడుస్తుంది అని అంటే మరి ఆ విషయం ఏంది, అది తేలాలి కదా. అది క్లారిటీ వస్తే అక్కడ వైసీపీ తప్పున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అది క్లారిటీ రానివ్వరు. ఎందుకంటే అది క్లారిటీ వచ్చింది అని అంటే అందులో వైసీపీ పార్టీ తప్పు ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రజలందరూ ఇంకా ఆ పార్టీని చీకొడతారు. కాబట్టి ఆ విషయం ఏది తేలకుండా మధ్యలో ఇది అంత డ్రామా జరిగింది. సో జనాలు గమనించుకోవాలి ఇవన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.